మీ కోర్స్ సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను చాలా వరకు వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. చాలామంది స్టూడెంట్స్ డౌట్ ఏందంటే చాలామంది ఈ కోర్స్ గురించి చాలామంది స్టూడెంట్స్‌కి తెలియదు. సో, ఫైర్ అండ్ సేఫ్టీ అనే కోర్స్ ఉంటుంది. ఇండస్ట్రియల్ సేఫ్టీ ఉంటుంది. సో, హెల్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ సేఫ్టీ ఉంటుంది. కన్‌స్ట్రక్షన్ సేఫ్టీ, ఎలక్ట్రికల్ సేఫ్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ సేఫ్టీ ఇలా సేఫ్టీకి సంబంధించిన కోర్సెస్ ఉంటాయని చాలామంది స్టూడెంట్స్‌కి తెలియదు. సో, మీరు ఒకసారి కొన్ని వెబ్‌సైట్‌లో ఉంటాయి. కొన్ని చూడండి. దాంట్లో జాబ్స్ ఉంటాయి. చాలా వరకు సేఫ్టీ జాబ్స్ ఉంటాయి. చాలా వరకు తెలియదు. మీరు మై హోమ్ లేదా మెగా ఇలాంటి ఇండస్ట్రీస్ ఇలాంటి కన్‌స్ట్రక్షన్ కంపెనీస్‌కెళ్ళి ఒకసారి కనుక్కుంటే అందులో చాలా హెవీ శాలరీతో ఉంటాయి. ఒక 3 ఇయర్స్ టు 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉందంటో వాళ్ళకి 30,000 వరకు వాళ్ళకి శాలరీ ఉంటుంది. సో, దీంట్లో శాలరీస్ అనేవి చాలా ఉంటాయి. కానీ ఎవరికీ తెలియదు. సో, అందుకోసమే మీరు జాయిన్ అప్పుడు మీరు ప్రతీదీ తెలుసుకోండి. మీరు ఈజీగా మీకు తెలుసుకున్నాకనే జాయిన్ అవ్వండి. దాంట్లో ఇబ్బంది ఏముండదు. సో, యాక్చువల్‌గా అయితే హైదరాబాద్‌లో చెప్పాల్సిన అవసరం ఉండదు. అందరూ ఆల్ ఇన్ వన్ స్టూడెంట్స్ వచ్చి జాయిన్ అవుతారు. వాళ్ళకి తెలుస్తుంది. కానీ మన దగ్గర స్టూడెంట్స్‌కి వరంగల్‌లో స్టూడెంట్స్ కొందరికి తెలియదు. చాలామంది వరకు వరంగల్‌లో ఎక్స్‌పీరియన్స్ లేదు. సో, ఇది డిఫరెంట్ కోర్సు. అసలు వాళ్ళకు దాని మీద నాలెడ్జ్ ఉండదు. సో, అలా చాలామందికి తెలియకపోవడం వల్ల అలా జాయిన్ అవ్వడం వాళ్ళకి డౌట్‌ఫుల్‌గా ఉంటుంది. సో, ఎలాంటి డౌట్ అవసరం లేదు. మీరు కంపల్సరీ జాయిన్ అయ్యేటప్పుడు ఫుల్ కాన్ఫిడెన్స్‌తో జాయిన్ కాండి. ఎటువంటి ఇబ్బంది ఏముండదు. సో, మనది ఆల్ ఇన్ వన్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. సో, కాలేజ్ ఉంటుంది, ఇన్స్టిట్యూషన్ ఉంటుంది, ఆల్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి కాబట్టి దాన్ని పూర్తిగా తెలుసుకొని జాయిన్ అవ్వండి. సో, మీకు బోర్డుకి సంబంధించి బోర్డ్స్ ఉంటాయి. జేఎన్ఎన్‌వైసీ ఉంది, ఎన్‌సీవీటీ ఉంది, అండ్ భారత్ సేవక్ సమాజ్ ఉంటుంది. ఇలా చాలా ప్రైవేట్ బోర్డ్స్ సంబంధించి చాలా బోర్డ్స్ ఉంటాయి. అది సొసైటీకి సంబంధించిన సొసైటీ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. సో, ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాలేజీలో అన్నప్పుడు ఫ్రాడ్ ఏమి ఉండదు దాంట్లో. కాలేజ్ చాలా వరకు సింప్లీగానే ఉంటాయి. చిన్న కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే 1 కోర్సెస్ ఉంటాయి కాబట్టి ఇన్స్టిట్యూషన్స్ కొంచెం చిన్నగా ఉంటాయి. వాళ్ళకి కావాల్సిందంటే ఆఫీస్ రూమ్ ప్లస్ క్లాస్ రూమ్ అంతే. ఎందుకంటే ఒకే కోర్స్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ సేఫ్టీ ఉందనుకో, ఇండస్ట్రియల్ సేఫ్టీ ఒకటే కోర్స్ కాబట్టి వాళ్ళు జాయిన్ అయ్యేది కూడా 5 to 10 మెంబర్సే కాబట్టి సో వాళ్ళు ఎక్కువ స్పేస్ అవసరం లేదు. సో, అలా కాలేజెస్ చాలా చిన్నగా ఉంటాయి. సార్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ వాళ్ళు ఏంటంటే వీక్లీ వైజ్గా వస్తారు, వీక్లీ వైజ్ తీసుకుంటారు. సో, వాళ్ళు డైరెక్ట్ వస్తారు, క్లాసెస్ చెప్తారు, వెళ్ళిపోతారు. సో, అలా ఉంటుంది ప్రాసెస్. సో, మీరు అడ్మిషన్ జాయిన్ అయ్యేటప్పుడు మీ కోర్స్ పూర్తి అవగాహన తెలుసుకోండి. క్లాసెస్ కూడా ఉంటాయి. సో, క్లాసెస్ అనేవి ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి, ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటాయి, డిఫరెంట్ క్లాసెస్ ఉంటాయి. సో, కొందరు ఒక ఆన్లైన్లో చదువుతామంటారు, కొందరు ఆఫ్లైన్ నుంచి వస్తారు, కొందరు జూమ్ యాప్ కానీ లేదా గూగుల్ మీట్లో కానీ సో, ఇలా క్లాసెస్ జరుగుతూనే ఉంటాయి. సో, మరి క్లాసెస్ ఏవైనా కానీ ఇట్లా యూట్యూబ్లో కానీ క్లాసెస్ ఫుల్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో, మీరు జాయిన్ అయ్యేటప్పుడు కూడా క్లాసెస్ గురించి తెలుసుకోండి. మీరు సబ్జెక్ట్స్ ఏముంటాయో తెలుసుకోండి. ఫుల్ సబ్జెక్ట్స్ నాలెడ్జ్ తెలుసుకొని జాయిన్ అవ్వండి.